ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తారు? ఎంతమంది ఇప్పటి వరకు మీరు ఎంతమందికి నేర్పించారు? ఎలాంటి వాళ్ళకు నేర్పించారు? వాళ్ళతో మీకున్న అనుభూతి ఏంటి? నేను కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్. అంటే ఈ బేసిక్స్ అంటే ఈ 40 days అమ్మాయి ఏం నేర్చుకుంది? ఇండియన్ కల్చర్ ఏంటి, మనం ఎలా ఉన్నాము, మన కల్చర్ ప్రకారం మనం ఎలా ఉంటాము. అక్షరాలు చూపిస్తేనే అంటే వర్ణమాల నుంచి స్టార్ట్ అవుతేనే బేసిక్ అంటేనే ఉంటది కదా. ఎవరితో ఉన్న కాన్వర్జేషన్ ఉండాలి అని అంటే వాళ్ళు తెలుగు నేర్చుకోవడము వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. ఎన్ఆర్ఐస్ కానీ ఫారినర్స్ కి కానీ మీరు నేర్పించినప్పుడు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క కాంప్లిమెంట్స్ బాగానే వస్తూ ఉంటాయి. ఈ లాంగ్వేజెస్ చెప్పడం ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నా ఓన్ ఇంట్రెస్ట్తో నేను నేర్చుకున్నాను. అండ్ విత్ మై హస్బెండ్ సపోర్ట్ ఆల్సో. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో అమ్మ అంటే ఆల్మోస్ట్ తెలుసు. సో ఈరోజు టీచర్స్ డే స్పెషల్గా అమ్మని మనం విష్ చేస్తూ ఒకసారి అమ్మ అంటే తను ఒక ట్రైనరు, ఎంతైనా గురువే కాబట్టి ఈ టీచర్స్ డే రోజు అమ్మ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే రాజు గారు. మొదటగా హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీకు 18 ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక లాంగ్వేజ్ నేర్పించడం అనేది, సబ్జెక్ట్ నేర్పించడం అనేదే కష్టం. లాంగ్వేజ్ నేర్పించడం అనేది ఇంకా అది వర్ణనాతీతం. అర్థమయ్యే భాషలో సబ్జెక్ట్ చెప్తేనే అర్థం కావట్లేదు పిల్లలకి. ఒక భాష అర్థం కానిది భాషను గురించి చెప్పడం, వాళ్ళకి నేర్పించడం అనేది చిన్న విషయం కాదు. సో మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తారు? ఎంతమంది ఇప్పటి వరకు మీరు ఎంతమందికి నేర్పించారు? ఎలాంటి వాళ్ళకు నేర్పించారు? వాళ్ళతో మీకున్న అనుభూతి ఏంటి? నేను కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఎన్ని లాంగ్వేజెస్ చెప్తానండి. అంటే జనరల్గా తెలుగు అనేది మీరు అంటారు తెలుగు ఏం చెప్తారండి అని. అంటే తెలుగు నేను అకాడమిక్స్ చెప్పానండి. తెలుగు ఏంటంటే ఎవరైతే అంటే ఫారినర్స్కి, ఎన్ఆర్ఐస్కు, దాని తర్వాత ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఆంధ్ర గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్ ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నారో అంటే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు రాయడము, మాట్లాడడము, చదవడం అనేది మ్యాండిటరీ. అది ఉంటేనే కానీ వాళ్ళకు ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ వాళ్ళకు ప్రమోషన్స్ కానీ రావు. సో అది రావాలి అంటే వాళ్ళు కంపల్సరీగా ఈ తెలుగు ఎగ్జామ్ అనేది రాయాల్సిందే. అది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అంటారు దాన్ని. ఆ ఎగ్జామ్ కంపల్సరీగా రాయాలి. అది రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వెర్బల్గా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే వాళ్ళు తెలుగులో చెప్పుకోవాలి, వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవాలి. లేదా అక్కడ ఇంటర్వ్యూలో ఉండే కమిటీ మెంబర్స్ ఏదైనా సరే ఒక టాపిక్ ఇచ్చి దీన్ని తెలుగులో మాట్లాడమంటే మాట్లాడగలగాలి. అట్లాగే ఒక తెలుగు న్యూస్ పేపర్ ఇచ్చి ఇది చదవమంటే చదవగలగాలి. ఇవన్నీ చేయగలగాలి అని అంటే వాళ్ళకు బేసిక్స్ నుంచి, మీకు తెలుసు కదా, వేరే స్టేట్ వాళ్ళకి మనకి వేరే కన్నడ మాట్లాడడం ఎంత కష్టమో, తమిళ్ మాట్లాడడం ఎలా కష్టమో, అలాగే వాళ్ళకు కూడా మనం తెలుగు మాట్లాడడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళకి నేను బేసిక్స్ నుంచి నేర్పిస్తాను. బేసిక్స్ నుంచి ఎప్పుడు ఎంతవరకు, ఏ లెవెల్ వరకు వాళ్ళు సొంతంగా ఏదైనా ఒక ట్రాన్స్లేషన్ ఇస్తే ట్రాన్స్లేట్ చేసేలాగా, ఎగ్జామ్లో ఏ టాపిక్ ఇచ్చినా వాళ్ళు ఇంగ్లీష్లో నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేలాగా నేను ట్రైనింగ్ చేస్తానండి. అలా నాకు దాదాపు ఒక 10 years నుంచి చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంక్లూడింగ్ కొంతమంది కలెక్టర్స్ కూడా నేను చెప్పానండి. సో వాళ్ళకి ఒక కంపల్సరీగా ఒక ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఈవెందో వాళ్ళు కలెక్టర్ ఇదిలో ఉన్నా కూడా. సో చాలామందికి నేను చెప్పాను. అట్లాగే చాలామంది అంటే పొలిటికల్ లీడర్స్ కూడా నేను అంటే కొన్ని లాంగ్వేజెస్ చెప్పాను. నేను ఒక 40 days నేను ఢిల్లీలో ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ఉండే ఒక ప్రముఖ మినిస్టర్ కూడా నేను చెప్పాను. నేను మా వారు 40 days ఢిల్లీలో ఉండి అతనికి మేము అంటే ఒక స్క్రిప్ట్, ఈ టైం లోపల ఎలా చదవాలి, ఎటువంటి పంక్చుయేషన్స్ ఉండాలి, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనేలాగా నేను ట్రైనింగ్ ఇస్తాను అనమాట. ఏదైనా సరే మీకు ఒక 10 minutesలో ఇది చదవాలి అంటే దానిలో అర్థాలు మారకుండా, మీనింగ్ చెడిపోకుండా ఆ 5 minutesలో కానీ 10 minutesలో కానీ మీరు చెప్పదలుచుకున్నది చెప్పేలాగా నేను ట్రైనింగ్ ఇస్తాను. అలాగే నేను ట్రైన్ చేశాను ఆయనని. సో నేను పార్లమెంట్కి కూడా వెళ్ళానండి. సో నేను కొంతమందిని అక్కడ కలిశాను కూడా. సో అది జస్ట్ ఒక 4-5 years ఏగో జరిగింది. అట్లాగే అన్ని లాంగ్వేజెస్ కూడా నేను కన్నడ చెప్తాను. కన్నడ వాళ్ళకి ఏంటంటే బెంగళూరులో, మరి ముఖ్యంగా కర్ణాటకలో మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే ఆ బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళు కన్నడలోనే రాయాలి.
మళ్ళీ ఇదివరకు చెప్పినట్టుగా తెలుగులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అలాగే ఉంటుంది. వాళ్ళు కూడా కంపల్సరీగా కన్నడ మాట్లాడాలి, రాయాలి, ఒక పేపర్ ఇస్తే చదవాలి. సో అలాంటి వాళ్ళకు కూడా నేను చాలా మటుకు నా దగ్గర బ్యాంక్లో ఎవరైనా సెలెక్ట్ అయితే, కర్ణాటక బ్యాంక్లో సెలెక్ట్ అయితే వాళ్ళు కంపల్సరీగా నన్ను కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా నేను క్లాసెస్ చెప్తాను. మిగతా లాంగ్వేజెస్ అన్ని మళ్ళీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఎన్ఆర్ఐస్, ఫారినర్స్ ఏంటంటే మ్యాట్రిమోనియల్ పర్పస్ కోసం కొంతమంది నేర్చుకుంటారు. అంటే ఒక ఫారినర్ ఎవరైనా ఒక తెలుగు అమ్మాయిని ఇష్టపడితే, సో ఆ ఫారినర్ కంపల్సరీగా తెలుగు మాట్లాడాలి. సో వాళ్ళది ఏమి ఉండవండి, వేరే రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఈ అబ్బాయి మా ఫ్యామిలీతో తెలుగు మాట్లాడితే చాలు అన్నట్టుగా ఉంటుంది. అట్లాగే అమ్మాయి ఫారినర్ అయితే ఆ అమ్మాయి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆ అమ్మాయి మా ఫ్యామిలీతో కలిసిపోయి మేము మాట్లాడేది అర్థం చేసుకునేలాగా మాతో మాట్లాడితే చాలు అనే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. జనరల్గా నా క్లాసెస్ బిఫోర్ కోవిడ్ నేను ఆఫ్లైన్ కూడా తీసుకునేదాన్ని. ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసెస్ అండి. నా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి నైట్ లాస్ట్ క్లాస్ 11 వరకు ఉంటుంది. అంటే కొంతమంది చాలా మటుకు ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళ టైమింగ్స్ ప్రకారం నేను చెప్పాలి కాబట్టి వాళ్లకు అనుకూలంగానే నేను క్లాసెస్ అని చెప్తాను. తమిళ్ కూడా అలాగే మలయాళం కూడా నేర్పిస్తాను. చాలా మంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, చాలా మంది యాక్టర్స్ ఇప్పటికి కూడా నా దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. సో అన్ని లాంగ్వేజెస్ నేను చెప్తాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్పస్ అనమాట. చాలా మంది యాక్టర్స్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఛాన్సెస్ వస్తాయి, ఇక్కడ చేయాలి అంటే వాళ్ళకి, అంటే డబ్బింగ్ వాళ్ళు ఉన్నారు, డబ్బింగ్ చెప్పినా కూడా ఏదైనా సరే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా కూడా నేర్చుకుంటారు. కాకపోతే వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు ఎప్పుడు అంటే నా టైం కూడా చూసుకొని, నా స్లాట్ చూసుకొని వాళ్ళకి టైం ఇస్తాను. జనరల్గా నా దగ్గర క్లాసెస్ ఏంటంటే ఒక 1 month 2 months ముందే కాంటాక్ట్ చేస్తారు. అంటే ఇప్పటికిప్పుడు వచ్చి నాకు క్లాస్ చెప్పమంటే నాకు కూడా కుదరదు, ఎందుకంటే స్లాట్స్ అన్ని బుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి. ఇలా లాంగ్వేజెస్ అన్ని చెప్తానండి. నేను 18 years నుంచి ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం మీకు తెలుసు మోటివేషనల్ క్లాసెస్ కూడా నేను చెప్తాను, ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. సో ఈ విధంగా అన్ని నేర్చుకున్నాను. సో నాకు ఇందులో ఎలా అనిపిస్తుందమ్మా అంటే ఇప్పుడు సెలబ్రిటీలకు కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, పొలిటికల్ వాళ్ళకి కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, ఫారినర్స్ కి కానీ మీరు నేర్పించినప్పుడు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఏమంటారు కాంప్లిమెంట్స్ బాగానే వస్తూ ఉంటాయి మీకు? అంటే నేను రీసెంట్ గా లాస్ట్ మంత్ ఒక ఫారినర్ ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయిని కేవలం తెలుగు, అంటే వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చారు, ఏదైనా సరే మీరు ఇండియాకి వెళ్ళి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అమ్మాయి నేను తెలుగు నేర్చుకుంటానని చెప్పింది. నేను ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఆ అమ్మాయి తెలుగే నేర్చుకుంది నా దగ్గర. కాకపోతే వాళ్ళకి టైం చెప్పారు, ఓన్లీ బేసిక్స్ మాత్రమే నేర్పించండి అన్నారు. నేను ఒక 40 days అమ్మాయి క్లాస్ చెప్పాను. లాస్ట్ వీకే క్లాస్. ఈ బేసిక్స్ అంటే ఈ 40 days అమ్మాయి ఏం నేర్చుకుంటుందంటే అదే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే మన ఇండియన్ కల్చర్ ఏంటి, మనం ఎలా ఉన్నాము, మన కల్చర్ ప్రకారం మనం ఎలా ఉంటాము, తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, తర్వాత ఎవరైనా వస్తే ఎవరైనా మన ఇంటికి వస్తే జనరల్ గా నమస్కారం అని చెప్పేసి మంచినీళ్ళు తాగుతారా, లేకపోతే ఏదైనా టిఫిన్ చేస్తారా అని అడుగుతాం. అవన్నీ వాళ్ళ దగ్గర అలాంటివన్నీ ఏముండదు, హలో అంటారు, హాయ్ అంటారు. అలా కాకుండా మన సంస్కృతి ఏంటి, మనం దేనికి విలువ ఇస్తాము, మనం ఎందుకు నిజంగా ఇవాళ ఇండియన్ కల్చర్ అంటే అందరూ ఎందుకు ఇలా అందరూ అంత క్రేజీగా ఎందుకున్నారంటే బికాస్ ఆఫ్ అవర్ కల్చర్ ఓన్లీ. సో అవన్నీ కూడా వాళ్ళు ముందే చెప్తారు, మేడం ఈ అమ్మాయికి మీరు ఇవన్నీ నేర్పించాలి అని అంటారు. దాని తర్వాత దే విల్ గివ్ మీ 1 certificate ఆల్సో. అట్లాగే నేను కొంతమంది కలెక్టర్స్ కూడా చెప్పానండి. కలెక్టర్స్ కూడా వాళ్ళు ఐ గాట్ సో మెనీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ దెమ్. సో అందుకని ఏంటంటే ఇవన్నీ ఈ లాంగ్వేజెస్ చెప్పడం ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నా ఓన్ ఇంట్రెస్ట్తో నేను నేర్చుకున్నాను. అండ్ విత్ మై హస్బెండ్ సపోర్ట్ ఆల్సో. సో అన్ని లాంగ్వేజెస్ నేను చెప్తాను. అంటే నేర్చుకునే వాళ్ళు ఏంటంటేనంటే ఇది అకాడమిక్స్ కావు కాబట్టి ఎవరైనా సరే నా దగ్గర క్లాస్ జాయిన్ అయ్యారు అంటే వాళ్ళకు ఒక పర్పస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయరు, కంపల్సరీగా క్లాస్ అటెండ్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి క్లాస్ కూడా మిస్ అవ్వరండి. రిటర్న్ అంటూ ఏమి ఉండదండి, ఏమి ఉండదు. ఓన్లీ కన్నడకు మాత్రమే రిటర్న్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కన్నడ తెలుగు మాత్రమే రిటర్న్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా అక్కడ ఎగ్జామ్ రాయాలి కాబట్టి. ఈ మిగతా లాంగ్వేజెస్ కు మాత్రం రిటర్న్ ఎవరు అడగరు. రైటింగ్ అడిగితే కూడా నేను చెప్తాను, తమిళ్ చెప్తాను, అట్లాగే మలయాళం కూడా చెప్తాను, కన్నడ చెప్తాను, తెలుగు చెప్తాను. సో తెలుగులో ప్రతి దానికి అంటే ప్రతి లాంగ్వేజ్ కు
ఈ మాట ఎందుకు అంటున్నాము అనే దానికి ప్రతి ఒక్కటి రూల్ చెప్తాను. కొంతమంది తెలుగు ఏంటంటే ఓన్లీ మాట్లాడడానికి మాత్రమే అడుగుతారు, రాయడము చదవడం మాకు వద్దంటారు. కాబట్టి నేను తెలుగులో అక్షరాలు ఏం నేర్పించనండి, నేర్పించకుండా ఓన్లీ మాట్లాడడం మాత్రమే నేర్పిస్తాను. దట్ ఈస్ మై స్పెషాలిటీ. అది కాదు, అక్షరాలు చూపిస్తేనే అంటే వర్ణమాల నుంచి స్టార్ట్ అవుతేనే బేసిక్ అవన్నీ ఏమి నేర్పించను నేను. ఓన్లీ మీకు మాట్లాడడం వరకు మాత్రమే నేను నేర్పిస్తాను. అది మీరు మాట్లాడేలాగా నేను అంటే వాళ్ళు అప్పుడు మీరు నేర్పించిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎలా అయినా ఎలా అయినా మాట్లాడతారు వాళ్ళు. అంటే కొంతమంది ఏంటంటే ఫారినర్స్ ఏంటంటే ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని తెలుగు ఫ్యామిలీస్ ఉంటాయి, లేకపోతే ఇక్కడ ఎవరితో ఉన్న కాన్వర్జేషన్ ఉండాలి అని అంటే వాళ్ళు తెలుగు నేర్చుకోవడము వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు. ఇంకొకటి మనకులాగా టైం వేస్ట్ చేయరు. టైం అంటే టైం నేను 1 hour క్లాస్ ఉంటుందండి నాది. గ్రూప్ క్లాసెస్ చెప్పను నేను, 1-to-1 క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ లో చెప్తాను. కాబట్టి టైం అంటే టైంకు జాయిన్ అవుతారు. ఆ టైం అయిన తర్వాత నేను 1 నిమిషం కూడా నేను ఐ కాంట్ ఎక్స్టెండ్ మై క్లాసెస్, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ నాకు రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ లాంగ్వేజెస్ అన్ని గత 18 సంవత్సరాల నుంచి కష్టం లేకుండా ఇష్టంగా చెప్తున్నా నేను. అమ్మా ఇప్పుడు 18 ఏండ్ల నుంచి చేయడం అనేది అంత ఈజీ కాదు, ఇంటిని మెయింటైన్ చేస్తూ. అవును, ఇలా అందరికి అర్లీ మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు అలు పెరగకుండా క్లాసెస్ చెప్పడం, దట్టు ఏదో సబ్జెక్ట్స్ అంటే ఒక రకం, కానీ లాంగ్వేజెస్ నేర్పించడం అనేది అసలు అంత ఈజీ కాదు. ప్రతి దానికి ఒక రూల్ ఉంటుందండి. మరి ముఖ్యంగా ఫారినర్స్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ యాక్సెంట్ మనం అర్థం చేసుకోవడానికి కూడా మనకు కొంచెం టైం పడుతుంది. మన ఇంగ్లీష్ కు వాళ్ళ ఇంగ్లీష్ కు చాలా తేడా ఉంటుంది, దానికి టైం పడుతుంది. ప్రతి దానికి ఫారినర్స్ ఏంటంటే ప్రతి దానికి ఒక రూల్ అడుగుతారు. ఈ రూల్ నేను ప్రతి ఒక్క మాటకు నేను ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం చెప్తాను అనమాట. అన్ని లాంగ్వేజెస్ లో, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, అన్ని లాంగ్వేజెస్ లో ఈ రూల్ ప్రకారమే నేర్చుకోమని చెప్తాను. ఆ రూల్స్ చెప్తాను, వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అయ్యారంటే నేర్చుకోవడం చాలా ఈజీ. అలా చేస్తూ ఆ ఛానల్స్ కి వచ్చి మోటివేషనల్ స్పీకర్ గా బోల్డ్ అన్ని మోటివేషనల్ వీడియోస్, అప్డేట్ వీడియోస్ ఇస్తూ ఇంత బిజీగా ఉన్నా ఎక్కడా మీరు అలుపెరగకుండా ఫేస్ లో ఏ రోజు ఒక అలసట కానీ నీరసం కానీ బాబు నేను అడిగినా కూడా అమ్మ మనం షూట్ చేద్దాము అంటే నాకన్నా ముందు చాలా హైపర్ యాక్టివ్ గా ఉండి రాధా నెక్స్ట్ వీక్ చేద్దాం, నాకు టాపిక్స్ పంపు, నేను ప్రిపేర్ అవ్వాలి అంటే ఆ డెడికేషన్ ఉంది చూడండి. అది రావడం అనేది ఇప్పుడున్న జనరేషన్ లో చాలా తగ్గిపోయింది. ఎప్పుడైనానండి మనం ఏదైనా ఒక పని ఇష్టంతో చేసామనుకోండి, సో మనకు ఎటువంటి కష్టం తెలియదు. కష్టంతో చేస్తే చాలా పని కూడా పెద్దగా మనం ఎన్నో రీజన్స్ చెప్తాం. ఇవాళ రాలేనేను, ఇవాళ నాకు క్లాసులు ఉన్నాయనో, లేకపోతే ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేదనో, లేకపోతే నేను బయటకు వెళ్తున్నానో అని చెప్తాను. నేను ఎప్పుడైనా మీకు తెలుసు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే కూడా అంతకంటే ముందు కావాల్సిన అన్ని చేసేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే అది నాకు ఇష్టమైన, అంటారు కదా ఇష్టమైన కష్టం ఎప్పుడు కష్టంగా ఉండదు, చాలా ఇష్టంగా చేస్తాం. కాబట్టి ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్. సో నాకు ఎటువంటి ఇది లేదు, నాకు ఓపికన్నంత వరకు భగవంతుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేదాకా ఐ కంటిన్యూ ఇన్ మై క్లాస్. సూపర్. ఆడుతూ పాడుతూ ఎంతో మందికి భాషలు నేర్పిస్తూ ఎంతో మందిని మోటివేట్ చేస్తున్న విజయ అమ్మకి నిజంగా సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా మరొకసారి హ్యాపీ టీచర్స్ డే. మీరు ఇలాగే ఆ భగవంతుడు మీకు ఆరోగ్యాలను ప్రసాదించి ఇంకా ఇంకా బిజీ అయిపోయి మాకు కూడా బోల్డ్ అన్ని వీడియోస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.